అరిచేవాడి కోపం, మౌనంగా ఉండేవాడి కోపం రెండూ ఎప్పటికీ ఒకటి కాదు. అరిచేది చల్లబడడానికి, మౌనంగా ఉండేది తగలబెట్టడానికి. కష్టాల్లో కారణాలు వెతికే వారు కాకుండా, కలిసి నడిచేవాళ్ళే నీ వాళ్ళు. పడేసిన అన్నం తింటుంది కాబట్టే కుక్కను చులకనగా చూస్తాం. కష్టపడి వేటాడి తింటుంది కాబట్టి సింహం అంటే భయం. అందుకే తినేది రొట్టె ముక్కే అయినా కష్టపడి సంపాదించుకో. పరమాన్నం కోసం ఎవరి ముందు చేయి చాచకు. రేపటి రోజున నువ్వు చనిపోతే ముట్టుకోవడానికి కూడా ఆలోచించే జనాల కోసం నువ్వు ఆలోచించకు. చచ్చాక శవమనే అంటారు నిన్ను. బ్రతికినంత కాలం నీకు నచ్చినట్లుగా బ్రతుకు. పక్కనోడి ప్రశంసల కోసం కాదు. కావాల్సింది దొరికింది కదా అని తోడున్నది వదిలేయకు. కొత్త పరిచయాలు బాగున్నాయి కదా అని పాత బంధాలను మరిచిపోకు. ఇష్టపడడం తప్పు కాదు. కానీ ఆ ఇష్టాన్ని గుర్తించలేని వారిపై ప్రేమ పెంచుకోవడం తప్పు.